హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ మధ్యలో చాలామంది స్టూడెంట్స్ మనకి పార్లమెంట్ మీటింగ్లు జరుగుతున్నాయి కదా సార్. ఈ పార్లమెంట్ మీటింగ్ అయిపోయిన తర్వాత అసలు ఈ పార్లమెంట్ సమావేశాలలో ఏ బిల్లులు పాస్ అయినాయి, అసలు ఏ బిల్లులు ప్రవేశపెట్టబడినాయి అని ఒక బ్రీఫ్గా ఒక వీడియో పెట్టండి. దాంతోనే మాకేమవుతుందంటే ఈ యొక్క ప్రతిరోజు మేము న్యూస్ పేపర్ చెక్ చేయకుండా కూడా అసలు ఏం జరిగింది పార్లమెంటులో అనేటువంటి టాపిక్ అనేది మాకు అర్థమవుద్ది. సో అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి దానికి ఆ రిక్వెస్ట్కి రెస్పాండ్గా ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే అసలు రీసెంట్గా పార్లమెంట్ సమావేశాలు జరిగినాయి. మీకు అందరికీ ఐడియా ఉండాలి స్టూడెంట్స్, మనకి పార్లమెంట్ సమావేశాలు నార్మల్గా 3 సంవత్సరాలు జరుగుతాయి. ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, భారత రాజ్యాంగంలో మనకి పార్లమెంటులో 3 సార్లు సమావేశం జరగాలి అని ఉందా? ఓకే లేదా అని చెప్పండి, మీరు కామెంట్ చేయండి. ఉంటే కనుక ఏ ఆర్టికల్? జాగ్రత్త వినండి క్వశ్చన్. మన భారతదేశ రాజ్యాంగంలో అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్లమెంట్ 3 టైమ్స్ మీట్ అవ్వాలని ఎక్కడైనా ఉందా? ఓకే, ఆన్సర్ చేయండి. మీన్ వైల్ అసలు ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతుంది ఏంటంటే అసలు కాంటెక్స్ట్ ఏంది, ఏ సందర్భంలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఏ సందర్భంలో మనం డిస్కస్ చేయబోతున్నామంటే ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే పార్లమెంట్ సమావేశాలు యొక్క పార్లమెంట్ మీటింగ్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పార్లమెంట్ మీటింగ్ అంటే ఎప్పుడైతే యాక్టివ్గా పార్లమెంట్ సమావేశం అవుతుంటుందో దాన్ని మనం ఏమంటామంటే సెషన్ అంటారనమాట, సెషన్. కాబట్టి ఈ వీడియో దేనికి సంబంధించిందంటే పార్లమెంట్ సెషన్కి సంబంధించింది. పార్లమెంట్ సెషన్. ఈ యొక్క సెషన్ అంటే నేను మీకు చాలాసార్లు చెప్పాను, సెషన్ అనేది ఏంటంటే పార్లమెంట్ సమావేశానికి అంటే సమ్మనింగ్. ఓకే, సమ్మనింగ్. దాంతోపాటు సమావేశాల యొక్క ముగింపు ప్రొరోగ్. దీని మధ్యలో ఉండేటటువంటి టైంని మనం సెషన్ అంటారనమాట. నార్మల్గా పార్లమెంట్ ఎన్ని సెషన్స్లో మీట్ అవుతుంటుందంటే కనుక 3 సెషన్స్లో మీట్ అవుతుంటుంది. 3 సెషన్స్లో మీట్ అవుతుంటుంది నార్మల్గా. ఓకే, నేను మీకు ఆల్రెడీ ఈ క్వశ్చన్ అడిగాను, ఇప్పుడు ఆన్సర్ కూడా చెప్తున్నాను నేను మీకు. ఆన్సర్ ఏంటంటే ఈ యొక్క 3 సెషన్స్ ఏంటి మనకి? బడ్జెట్ సెషన్, దాంతోపాటు మాన్సూన్ సెషన్, దాంతోపాటు వింటర్ సెషన్. పార్లమెంట్ ఇలా 3 సార్లు సమావేశం కావాలని చెప్పేసి భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా లేదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఒకటి చెప్పారు. ఏం చెప్పారు? ఒక సెషన్కి ఇంకో సెషన్కి మధ్యలో మ్యాక్సిమం 6 మంత్స్ కన్నా గ్యాప్ ఉండొద్దు అంటున్నారు. మ్యాక్సిమం 6 మంత్స్ కన్నా గ్యాప్ ఉండొద్దు, ఇది ఒకటి మాత్రమే చెప్తున్నారు. అంతే తప్పించి ఇన్ని సమావేశాలు జరగాలని ఎక్కడా మెన్షన్ లేదు. మరి ఈసారి ఏ సమావేశాలు జరిగినాయి? మనకి మాన్సూన్ సమావేశాలు జరిగినాయి. ఈసారి మనకు జరిగినటువంటి సమావేశాల పేరు ఏంటంటే మాన్సూన్ సమావేశాలు. తెలుగులో దీన్ని బడ్జెట్ సమావేశాలు, వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలు అంటారు. మనకి బడ్జెట్ సెషన్, జనరల్గా బడ్జెట్ సెషన్ అనేది చాలా ఎక్కువ రోజులు ఉంటుంది, లాంగెస్ట్ డ్యూరేషన్. అలానే చాలా తక్కువ డ్యూరేషన్ ఉండేది ఏంటంటే వింటర్ సెషన్ అనేది చాలా షార్టెస్ట్ డ్యూరేషన్ అనమాట. మరి ఈ వీడియోలో మనం అసలు యొక్క మాన్సూన్ సెషన్ అంటే వర్షాకాల సమావేశాలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరిగినాయి, డ్యూరేషన్, అలానే ఎన్ని సిట్టింగ్లలో జరిగింది. అంటే సిట్టింగ్ అంటే ఏందో మీకు చెప్తాను. ఇప్పుడు సమనింగ్ సెషన్ అంటే ఏందో చెప్పాను కదా, సిట్టింగ్ అంటే ఏందో చెప్తాను. ఎన్ని సిట్టింగ్లలో జరిగింది, ఏ బిల్లులు లోక్సభలో ప్రవేశపెట్టబడినాయి, ఏ బిల్లులు లోక్సభలో పాస్ అయినాయి, ఏ బిల్లులు లోక్సభ రాజ్యసభ పాస్ చేసింది, అది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఈసారి పార్లమెంటు ఈ యొక్క మాన్సూన్ సెషన్లో 5 బిల్లుల్ని పాస్ చేసింది. ఎన్ని బిల్లుల్ని? 5 బిల్స్ని పాస్ చేసింది. ఆ 5 బిల్స్ గురించి బ్రీఫ్గా ఒక్కొక్క బిల్లు గురించి 2 మినిట్స్ లేదా 1 మినిట్లో మనం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. అందులో ఆల్రెడీ మనం ఒక బిల్లు గురించి ఒక సపరేట్ వీడియోనే చేసాం. సో అది నేను మీకు చెప్తాను 1 by 1. సరే, ఒకసారి మనం డీటెయిల్లోకి వెళ్ళినట్టయితే, డీటెయిల్స్లోకి వెళ్ళే కన్నా ముందు నేను మీకు చాలాసార్లు చెప్పాను స్టూడెంట్స్, పార్లమెంట్ అంటే మీనింగ్ ఎక్కడ ఉంటుందంటే మనకు ఆర్టికల్ 79లో ఉంటుంది. పార్లమెంట్ అంటే మీనింగ్ ఈ 79 ప్రకారం పార్లమెంట్ అంటే ఎవరెవరు వస్తారు? పార్లమెంట్ అంటే డెఫినేషన్లో మనకి లోక్సభ, పార్లమెంట్ అనే డెఫినేషన్లో మనకి లోక్సభ, దాంతోపాటు రాజ్యసభ, దాంతోపాటు ప్రెసిడెంట్, వీళ్ళ ముగ్గురు కూడా పార్లమెంట్ అనే డెఫినేషన్లోకి వస్తారు. ఇప్పుడు నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇదే సేమ్ క్వశ్చన్ మన తెలంగాణలో ఎస్ఐ ఎగ్జామ్ ప్రిలిమ్స్లో ఈ క్వశ్చన్ అడిగారు, పార్లమెంట్ అనే డెఫినేషన్లోకి ఎవరు వస్తారని. నేను మీకు చాలాసార్లు పాలిటీ క్లాస్లో కూడా చెప్పాను. సరే, మరి ఈసారి పార్లమెంట్ సమావేశాలు అంటే ఈ యొక్క మాన్సూన్ సెషన్ ఎన్ని రోజులలో జరిగింది, ఎన్ని సిట్టింగ్లలో జరిగింది ఏంటి అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం స్టూడెంట్స్. ఓకే, ఇది మనకి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్ స్టడీస్ పేపర్ 2లో పాలిటీలో ఇంపార్టెంట్, టీఎస్పీఎస్సీ యొక్క గ్రూప్ 1 అయితే కనుక పేపర్ 3లో, అలానే ఏపీపీఎస్సీ అయితే కనుక పేపర్ 3. వెరీ సూన్ మనం ఏపీపీఎస్సీ మెయిన్స్ అంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కూడా పాలిటీ క్లాసెస్ నేను తీసుకోబోతున్నాను మనకి లా ఎక్సలెన్స్లో. నేను మీకు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా. ఓకే, సరే, ఏపీపీఎస్సీ ఎవరైనా ఉంటే కనుక. సరే, ఈసారి మాన్సూన్ సమావేశాలు
2022 ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరిగినాయి? 18th జూలై నుండి ఫైనల్గా 8th ఆగస్ట్ వరకు జరిగినాయి స్టూడెంట్స్. 18th జూలై నుండి 8th ఆగస్ట్ అంటే ఒక 1 వీక్ బ్యాక్ అప్రాక్సిమేట్గా అప్పటి వరకు జరిగినాయి. ఓవరాల్గా ఎన్ని రోజులు జరిగినాయి? 22 డేస్ జరిగినాయి. ఎన్ని సిట్టింగ్లలో జరిగింది? 16 సిట్టింగ్ జరిగింది. ఏంటి సిట్టింగ్ ఏంటి? పార్లమెంట్ లాంగ్వేజ్లో సిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటంటే స్టూడెంట్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సిట్టింగ్ అంటే సభ సమావేశం అవ్వడం, అంటే సమన్కి దాంతోపాటు అడ్జర్న్మెంట్కి సభ వాయిదా పడడం, అడ్జర్న్మెంట్కి మధ్యలో ఉన్న సమయాన్ని మనం సిట్టింగ్ అంటారు. సిట్టింగ్ అని అంటారు ఈ మధ్యలో ఉన్నటువంటి సమయాన్ని. సమన్ అనేది మనం 2 విధాలుగా యూజ్ చేస్తాం. ఒకటి, సమావేశాలు ప్రారంభమయ్యేటప్పుడు దాన్ని సభ సమావేశాలు అంటారు. అలానే ఒక రోజు ఫాలో అయ్యేటప్పుడు అంటే సమన్ ఆఫ్ ద డే, అంటే ఒక రోజులో సభ ఎప్పుడు సమావేశమైన దానికి కూడా మనం సమన్ అనే వర్డ్ వాడతాం. అంటే ఓవరాల్గా మీకు అర్థం కావాల్సింది ఏంది? సెషన్ అంటేనేమో సమావేశాల బిగినింగ్, అంటే సమన్ ఆఫ్ సెషన్, సమావేశాల బిగినింగ్ నుండి సమావేశాలు ఎండ్ అయిపోయేలోపు. ప్రోరోగ్ అంటే ఈ యొక్క సమావేశాలు నిలుపుదల అన్నమాట. సమావేశాలు అధికారికంగా ఈ యొక్క పూర్తయిన దాన్ని ప్రోరోగ్ అంటారు. దీని మధ్యలో ఉన్నదాన్ని మనం ఏమంటాం? సెషన్ అంటాం. ఇప్పుడు మీకు సెషన్కి దాంతోపాటు సిట్టింగ్కి మధ్యలో తేడా తెలిసి ఉండాలి. ఓకే, అడ్జర్న్మెంట్ వాయిదా, ప్రోరోగ్ అంటే అధికారికంగా యొక్క సమావేశం అనేది పూర్తయింది అని మీనింగ్. వీటి మధ్యలో ఇంకో వర్డ్ కూడా వస్తుంది మీకు, అడ్జర్న్మెంట్ సైనడై అని చెప్పేసి. అడ్జర్న్మెంట్ సైనడై ఇదేంటంటే సమావేశాలు నిరవధిక వాయిదా అన్నమాట. సమావేశాలు నిరవధిక వాయిదా. మరి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మనల్ని ఏం టెస్ట్ చేయొచ్చు అంటే, ఎగ్జామినర్ జనరల్గా మీరు గుర్తుపెట్టుకోండి, సమనింగ్ ఆఫ్ ద సెషన్ ఎవరు చేస్తారంటే ప్రెసిడెంట్ చేస్తాడు, సమనింగ్ ఆఫ్ ద సెషన్. అలానే ప్రోరోగ్ ఆఫ్ ద సెషన్ ఎవరు చేస్తారంటే ప్రెసిడెంట్ చేస్తాడు. ప్రోరోగ్ ఆఫ్ ద సెషన్ కూడా ప్రెసిడెంట్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఈ యొక్క అడ్జర్న్మెంట్ దాంతోపాటు అడ్జర్న్మెంట్ సైనడై ఇవి 2 మాత్రము ఎవరు చేస్తారు స్టూడెంట్స్? ప్రిసైడింగ్ ఆఫీసర్ చేస్తారు. అంటే ఈ యొక్క సభలో సభాధిపతి ఉంటారు కదా, ప్రిసైడింగ్ ఆఫీసర్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే లోక్సభలో స్పీకర్ అంటాం, రాజ్యసభలో చైర్మన్ అంటాం. మరి ఇప్పుడు మీకు ఈ క్లారిటీ అనేది వచ్చి ఉండాలి మీకు. దెన్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే బిల్స్ ఏందో చెక్ చేద్దాం ఒక్కొక్కటి. ఓకే, దానికన్నా ముందు బ్రీఫ్గా అసలు ఏ బిల్స్ని ప్రవేశపెట్టారు లోక్సభలో, రాజ్యసభలో అని. ఈసారి స్పెషాలిటీ ఏంటంటే స్టూడెంట్స్, ఒక బిల్ అనేది ఆల్రెడీ ప్రవేశపెట్టిన బిల్నే ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. దాని పేరే డేటా ప్రొటెక్షన్ బిల్. డేటా ప్రొటెక్షన్ బిల్ని ప్రభుత్వం వెనకాల తీసుకోవడం జరిగింది. ఆ డేటా ప్రొటెక్షన్ బిల్ గురించి మనం ఒక సపరేట్ వీడియో ఆల్రెడీ చేసాం. ఆ వీడియో నేను మీకు లింక్లో ఇంక్లూడ్ చేస్తాను. మీరు ఇది అయిపోయిన తర్వాత కానీ చూస్తూ కానీ అది కూడా మీరు కవర్ చేయాలంటే కనుక నేను మీకు ఇక్కడ కార్డ్స్లో ఇంక్లూడ్ చేస్తాను, మీరు చెక్ చేయొచ్చు. ఓకే, మరి ఈసారి ప్రవేశపెట్టబడిన బిల్లులు ఎన్ని? 7 బిల్లులు. ఇక్కడ లోక్సభలో 7 బిల్స్ ప్రవేశపెట్టారు. నేమ్ చెప్తున్నాను ఇందులో. ఫ్యామిలీ కోర్ట్స్ అమెండ్మెంట్ బిల్ 2022 ఇది లోక్సభలో ప్రవేశపెట్టారు. కోర్స్ 2 సభలో కూడా పాస్ అయింది. సెంట్రల్ యూనివర్సిటీ అమెండ్మెంట్ బిల్ ఇది కూడా మనకి 2 సభల్లో పాస్ అయింది. ఎనర్జీ కన్జర్వేషన్ అమెండ్మెంట్ బిల్ ఇది 2 సభల్లో పాస్ అవ్వలేదు, ఇంక ఇది పార్లమెంట్లోనే పెండింగ్లో ఉంది. నెక్స్ట్ న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఇది కూడా ఇప్పుడు పార్లమెంట్లోనే పెండింగ్లో ఉంది, 2 సభల్లో పాస్ అవ్వలేదు. ద కాంపిటీషన్ అమెండ్మెంట్ బిల్ ఇది కూడా లోక్సభలో ఇంట్రడ్యూస్ అయింది, ఇంకా ఇది పార్లమెంట్లోనే పెండింగ్లో ఉంది. అలానే ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ 2022 ఇది కూడా మనకి లోక్సభలో ఇంట్రడ్యూస్ అయింది, పెండింగ్లోనే ఉంది. అంటే లోక్సభలో ఈసారి కొత్తగా ఇంట్రడ్యూస్ అయిన బిల్లులు మొత్తం 6 బిల్లులు అయితే ఇందులో 2 బిల్లులు ఈసారి లోక్సభ ఆమోదం పొందినాయి, రాజ్యసభ ఆమోదం కూడా పొందినాయి. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరి లోక్సభ ఆమోదించిన బిల్లులు ఏంది? ప్రవేశపెట్టిన బిల్లులన్నీ ఆమోదించాలని లేదు. దాంతోపాటు ఈసారి లోక్సభ ఆమోదించినవి ఈసారి ప్రవేశపెట్టబడినవి కూడా కాదు. లోక్సభ ఆమోదించిన బిల్లు చూద్దాం ఒకసారి. ఇండియన్ అంటార్క్టిక్ బిల్ ఇది లాస్ట్ టైం ప్రపోజ్ చేశారు, ఈసారి లోక్సభ అప్రూవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫ్యామిలీ కోర్ట్ నేను ఇంతకుముందే చెప్పాను, లోక్సభ రాజ్యసభ 2 పాస్ చేశాయి, రెండింటిని కూడా. నెక్స్ట్ నేషనల్ యాంటీ డోపింగ్ బిల్ దీన్ని కూడా లోక్సభ రాజ్యసభ 2 పాస్ చేయడం జరిగింది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అమెండ్మెంట్ బిల్ లాస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు, ఈసారి లోక్సభ పాస్ చేసింది, రాజ్యసభలో పెండింగ్లో ఉంది, ఇది మనం ఇప్పుడు డిస్కస్ చేయట్లేదు. సెంట్రల్ యూనివర్సిటీస్ అమెండ్మెంట్ బిల్ దీన్ని కూడా లోక్సభ రాజ్యసభ 2 యాక్సెప్ట్ చేశాయి. ఓకే, నెక్స్ట్ ఎనర్జీ కన్జర్వేషన్ బిల్ నేను ఇంతకుముందు చెప్పాను, ఈసారి లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశారు, లోక్సభ పాస్ చేసింది, స్టిల్ రాజ్యసభలో పెండింగ్లో ఉంది. న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఇది కూడా ఈసారి లోక్సభలో ఇంట్రడ్యూస్ అయింది, లోక్సభ పాస్ అయింది, రాజ్యసభలో పెండింగ్లో ఉంది. అంటే ఇప్పుడు మీకు 4 బిల్లులు లోక్సభ రాజ్యసభ పాస్ చేసినాయని తెలుసు. ఈ యొక్క మొత్తం
మరి అంటే ఒక బిల్ ఇందులో ఏంటంటే ఇంకొక బిల్ మనం డిస్కస్ చేస్తాం. అదేంటంటే లోక్సభ లాస్ట్ టైమే పాస్ చేసింది, ఈసారి రాజ్యసభ మాత్రమే పాస్ చేసింది. ఆ బిల్లు కూడా చూస్తాం. మనం ఓవరాల్గా ఈసారి మాన్సూన్ సెషన్ వర్షాకాల సమావేశంలో 5 బిల్లులు పాస్ అయినాయి. 5 బిల్లులలో ఈసారి 2 బిల్లులు ఇంట్రడ్యూస్ చేసినాయి, అవి 2 కూడా పాస్ అయినాయి. ఇంకొక 2 బిల్లులు లాస్ట్ టైం లోక్సభలో ఇంట్రడ్యూస్ చేస్తాం, ఈసారి లోక్సభ పాస్ చేసింది, రాజ్యసభ పాస్ చేసింది. ఒక బిల్లు మాత్రం లాస్ట్ మీటింగ్లో లోక్సభ పాస్ చేసింది, ఈసారి రాజ్యసభ పాస్ చేసింది. ఆ బిల్లు కూడా ఏందో చూద్దాం. దాంతో మనకి 5 బిల్స్ ఏందో మనకు అర్థమవుతాయి. ఆల్రెడీ ఈ యొక్క సెంట్రల్ యూనివర్సిటీస్ నేను మీకు ఇంతకుముందు చెప్పాను, ఫ్యామిలీ కోర్ట్స్ ఇవి 2 ఈసారే ఇంట్రడ్యూస్ చేశారు, ఈసారే పాస్ అయింది. నెక్స్ట్ ఇండియన్ అంటార్క్టిక్ బిల్ అండ్ నేషనల్ యాంటీ డోపింగ్ బిల్, ఇవి లాస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు, ఈసారి లోక్సభ రాజ్యసభ పాస్ అయింది. ఇది మాత్రం ఇక్కడ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అండ్ ద డెలివరీ సిస్టమ్ మనం చూసారా, అంటే ఈ యొక్క తీవ్రమైనటువంటి డ్యామేజ్ విధ్వంసాన్ని కలిగించేటటువంటి కొన్ని ఆయుధాలు ఉంటాయి కదా, ఈ యొక్క మాస్ వెపన్స్ అంటే మారణాయుధాలు ఉంటాయి. ఓకే, తీవ్రమైన ప్రాణహాని కలిగించేటటువంటి ఈ యొక్క బిల్ ఏంటంటే ఇది లాస్ట్ సెషన్లో లోక్సభ పాస్ చేశారు, ఈసారి రాజ్యసభ కూడా పాస్ అయింది. మరి మీకు ఈ వీడియో అయిపోయిన తర్వాత ఎవరైనా మిమ్మల్ని అడిగితే అసలు ఈసారి వర్షాకాల సమావేశంలో ఎన్ని బిల్లులు పాస్ అయినాయంటే మీ ఆన్సర్ ఏంటంటే 5 బిల్స్. నేను మీకు సైట్కుంటాను, మీరు దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ 5 బిల్స్ గురించి నేను మీకు ఇప్పుడు వీడియోలో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఏంది ఈ బిల్లు, ఏం చెప్తుంది అని చెప్పేసి. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాం మనము. సో 2 హౌసెస్ కూడా పాస్ అయినాయి, నేను మీకు ఇంతకుముందు చెప్పాను. ఒక బిల్ అనేది ప్రభుత్వం వెనక్కి కూడా తీసుకుంది, దీని పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్. మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, ఈ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ మీద ప్రభుత్వం అపాయింట్ చేసినటువంటి కమిటీ పేరు ఏందో కామెంట్ చేయండి. ఆ కమిటీ పేరు ఏంటి కామెంట్ చేయండి. ఓకే, సరే. మరి ఫ్యామిలీ కోర్ట్స్ అమెండ్మెంట్ బిల్ 2022 ఏం అమెండ్మెంట్ చేసినాం? ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే అసలు ఈ యొక్క ఫ్యామిలీ కోర్ట్ అనేటటువంటి యాక్ట్ ఎప్పుడు వచ్చింది? యాక్ట్ మనకి 1984లో వచ్చింది స్టూడెంట్స్. ఏంటి ఫ్యామిలీ కోర్ట్ అంటే కుటుంబాల్లో ఏదైనా తగాదాలు ఉన్నప్పుడు ప్రతిదీ కూడా కోర్టుకు వెళ్లకుండానే, ఎందుకంటే ఆల్రెడీ కోర్ట్స్ అనేవి ఓవర్ బర్డెన్ అయిపోయినాయి కాబట్టి వాటి యొక్క డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేయడానికి కోసం వాళ్ళ మధ్యలో ఒక మీడియేషన్ క్రియేట్ చేయడానికి కోసం, అంటే ఒక సయోధ్యను క్రియేట్ చేయడానికి కోసం అని చెప్పేసి ఫ్యామిలీ కోర్ట్స్ అనేవి ప్రారంభమైనవి. కాకపోతే ఏదైనా ఒక రాష్ట్రంలో ఫ్యామిలీ కోర్ట్స్ ఏర్పాటైనా కూడా అవి ఎప్పటి నుంచి పనిలోకి వస్తాయి అంటే కనుక, ఎప్పటి నుంచి ప్రారంభించవచ్చు అంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి. అయితే ఏమైందంటే మనకి ఇక్కడ 2 రాష్ట్రాలు ఉన్నాయి స్టూడెంట్స్. అదేంటంటే హిమాచల్ ప్రదేశ్ ఒకటి, నాగాలాండ్ ఒకటి. ఈ 2 రాష్ట్రాలలో ఏం జరిగిందంటే ఫ్యామిలీ కోర్ట్స్ ఎప్పుడో ఎస్టాబ్లిష్ అయినాయి, నడుస్తున్నాయి. కాకపోతే ఒక వ్యక్తి కోర్టుకు వెళ్ళారు, ఏమని అసలు ఈ ఫ్యామిలీ కోర్టులు ఈ రాష్ట్రాలలో ఏర్పాటు చేస్తున్నట్టు సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు కదా, అలాంటప్పుడు అసలు ఈ ఫ్యామిలీ కోర్ట్స్ యొక్క వ్యాలిడిటీ ఏ విధంగా ఉంది, వీటిని ఏ విధంగా మనం వీళ్ళకి లీగల్ శాంక్టిటీ ఉందా, ఇవి చట్టబద్ధంగా రైటేనా అంటే ఇప్పుడు ఈసారి మన భారతదేశ పార్లమెంట్ ఏం చేసిందంటే ఈ యొక్క ఫ్యామిలీ కోర్ట్స్ యాక్ట్ ఏదైతే ఉందో 1984 దానికి ఒక సెక్షన్ యాడ్ చేశారు. ఏమని ఆల్రెడీ హిమాచల్ ప్రదేశ్లో, నాగాలాండ్లో ఉన్నటువంటి ఫ్యామిలీ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి చట్టబద్ధతను ఇస్తూ ఈ యొక్క చట్టంలో అమెండ్మెంట్ చేశారు. ఈ చట్టబద్ధత ఎప్పటి నుంచి అప్లికేబుల్ అవుతుంది? ఈ చట్టబద్ధత అనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోర్ట్స్ అంటే స్టాచ్యూటరీ స్టేటస్ అనేది గతం నుండి అప్లికేబుల్ అవుతుంది. అంటే నాగాలాండ్లో కానీ అలానే హిమాచల్ ప్రదేశ్లో ఇంతకుముందు ఫ్యామిలీ కోర్ట్స్ ఏవైతే ఎస్టాబ్లిష్ చేశారో అవన్నీ కూడా చట్టబద్ధంగా వ్యాలిడ్, అంటే స్టాచ్యూటరీగా వ్యాలిడ్ అని చెప్పేసి. అంటే ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఓవరాల్గా ఏంటంటే మన ఇండియాలో ఫ్యామిలీ కోర్ట్స్ చట్టం ఏ ఇయర్లో తీసుకొచ్చారు? 1984. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యామిలీ కోర్ట్స్ యొక్క ఆవశ్యకత ఏంటి తెలియాలి, ప్రిలిమ్స్కి ఇది అవసరం లేదు. దాంతోపాటు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫ్యామిలీ కోర్ట్స్కి చట్టబద్ధత ఇవ్వడం జరిగిందంటే హిమాచల్ ప్రదేశ్ ఒకటి, నాగాలాండ్ ఒకటి, ఇది మనకు తెలియాలి. దాంతోపాటు యాజ్ అన్ ఆస్పిరెంట్గా ఇప్పుడు మనకు ఫ్యామిలీ కోర్ట్స్ 1984 అని తెలుసుకున్నాం కాబట్టి 1984లో ఇండియాలో భారతదేశంలో ప్రధానంగా 1984లో జరిగినటువంటి సంఘటనలు ఏంటంటే ఒకటి ఆపరేషన్ బ్లూ స్టార్ 1984, అలానే ఇందిరాగాంధీ అసాసినేషన్, ఇందిరాగాంధీ గారు చంపివేయబడ్డారు, ఇందిరాగాంధీ అసాసినేషన్. దాంతోపాటు ఇదే 1984లో భోపాల్ గ్యాస్ ఉదంతం కూడా సేమ్ 1984లోనే జరిగింది. ఇప్పుడు ఇదే 1984లో ఫ్యామిలీ కోర్ట్స్, కుటుంబ కోర్టులు అనేదాన్ని కూడా 1984లోనే తీసుకోవడం జరిగింది. ఇది 1984లో భారత్లో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనలు. ఓకే, మనం ఫస్ట్ బిల్ గురించి డిస్కస్ చేసాం. సెకండ్ ఏంటి? వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అండ్ దేర్ డెలివరీ సిస్టమ్ అమెండ్మెంట్ బిల్ 2022.
ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అంటే ఏంది అంటే తీవ్రమైనటువంటి విధ్వంసాన్ని కలుగజేసేటటువంటి దేన్నైనా సరే. అంటే మీకు డౌట్ రావచ్చు, తీవ్రమైన విధ్వంసం అంటే ఏంది అంటే లైక్ ఇప్పుడు మనకి హీరోషిమా అటాక్ జరిగింది కదా 6th August 1945, నాగసాకి అటాక్ జరిగింది కదా 9th August 1945. ఇవన్నీ కూడా భారీ విధ్వంసాన్ని కలుగజేసేటటువంటి మారణాయుధాలు. రీసెంట్గా UN సెక్యూరిటీ కౌన్సిల్ ఏమంటున్నారంటే కొన్ని అంటే ఈ యొక్క ఏవైతే కనుక వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆర్థిక సహాయం అందకుండా కూడా దేశాలు చేయాలి. అంటే ఈ యొక్క ఆర్థిక సహాయం అందిందనుకోండి, దానివల్ల ఏమవుతుంది, దానివల్ల దేశాల దగ్గర ఉండాల్సినటువంటి ఆయుధాలు ప్రైవేటు వ్యక్తుల దగ్గర కూడా ఉండే అవకాశం ఉంటుంది. మీరు మిషన్ ఇంపాసిబుల్ సినిమాలు చూసుంటారు. ఆ సినిమాలలో కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కూడా ఈ యొక్క న్యూక్లియర్ బాంబ్స్ వెళ్తుంటాయి అన్నమాట. ఓకే, ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉంటే దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి UN సెక్యూరిటీ కౌన్సిల్, దీన్ని మనం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అని అంటాం. UN సెక్యూరిటీ కౌన్సిల్ ఒక తీర్మానాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఇదేంటంటే UN సెక్యూరిటీ కౌన్సిల్ 1540 గ్రూప్ 1 ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఇదేం చేస్తుంటుందంటే కనుక దేశాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ యొక్క విధ్వంసకరమైనటువంటి ఆయుధాలు ప్రైవేటు వ్యక్తులకు చేరకుండా ఏ విధంగా నివారించవచ్చు అని చెప్పేదే UN సెక్యూరిటీ కౌన్సిల్ రిజల్యూషన్ 1540. మరి ఈసారి మన భారతదేశం ఈ చట్టంలో ఏం చేసింది, అసలు మన భారతదేశంలో ఈ యొక్క వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అంటే ఈ యొక్క భారీ విధ్వంసకరమైనటువంటి ఆయుధాలు ఏవైతే ఉన్నాయో వీటిని నియంత్రించడానికి వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ యాక్ట్ని 2005లో తీసుకురావడం జరిగింది. స్టూడెంట్స్ 2005లో దీన్ని మనం తీసుకురావడం జరిగింది. 2005లో కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు నేను మీకు చాలాసార్లు చెప్పాను. ఏంటంటే కనుక వ్యాట్ని ఇంట్రడ్యూస్ చేసాం ఇండియాలో. అలానే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని కానీ, మన్రేగా యాక్ట్ని కానీ, అలానే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కానీ 2005, దాంతోపాటు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ 2005, దాంతోపాటు ఇప్పుడు వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ 2005, ఇండియా USA సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్ 2005, అలానే నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నాడా 2005. ఇవన్నీ కూడా 2005లోనే తీసుకురావడం జరిగింది మన ఇండియాలో. ఓకే, సో ఈ యాక్ట్ని తీసుకొచ్చాం. ఇప్పుడు దీనికి మనం అమెండ్మెంట్ తీసుకున్నాం. ఏంటా అమెండ్మెంట్ ఏంటంటే ఈ యొక్క వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ వీటిని కలిగి ఉండడమే కాదు, వీళ్ళకి ఎవరైనా సరే ఫినాన్షియల్గా హెల్ప్ చేసినా కూడా వాళ్ళను కూడా చట్టరీత్యా అరెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళపైన కూడా చాలా కఠినమైనటువంటి చట్టాలైనటువంటి UAPA లాంటి చట్టాలు ప్రయోగించడం జరుగుతుంది. వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. అంటే మన భారతదేశం ప్రపంచానికి ఏం చెప్తుందంటే మేము చాలా కఠినమైనటువంటి చట్టాలు చేస్తున్నాం, దానివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అనేది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళకుండా ఉంటుంది. దానివల్ల మేము అంతర్జాతీయ భద్రతకి కట్టుబడి ఉన్నాం అని మన భారతదేశం చెప్తుంది. ఇది ప్రధానంగా ఈ యొక్క వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మూడోది ఏంటంటే ఇండియన్ అంటార్క్టిక్ బిల్ 2022. ఈ యొక్క ఇండియన్ అంటార్క్టిక్ బిల్లు గురించి నేను మీకు ఆల్రెడీ ఒక వీడియో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాన్ని ఇక్కడ మీకు కార్డ్స్లో ఇంక్లూడ్ చేస్తాను. ఇక్కడ మీకు పాపప్ అవుతుంది, మీరు వీడియో చూసేటప్పుడు దాన్ని క్లిక్ చేసుకోవచ్చు. ఇండియన్ అంటార్క్టిక్ బిల్. సరే మీకు బ్రీఫ్గా చెప్తాను. ఇండియన్ అంటార్క్టిక్ బిల్ ఏంటంటే భారతదేశము ఈ యొక్క అంటార్క్టిక్ ప్రాంతంలో, అంటార్క్టిక్ అంటే కనుక దక్షిణ ధ్రువం అని మీకు తెలుసు, సౌత్ పోల్. అంటార్క్టిక్ ప్రాంతంలో భారతదేశం టూరిజంని ప్రోత్సహించడానికి, అలానే కమర్షియల్ ఫిషింగ్, ఈ యొక్క వాణిజ్యపరమైనటువంటి ఫిషింగ్, కమర్షియల్ ఫిషింగ్, దాంతోపాటు సో కొన్ని రకాలైనటువంటి రీసెర్చ్ వర్క్ని ప్రోత్సహించడానికి మన భారతదేశం ఈ యొక్క అంటార్క్టిక్ బిల్ని తీసుకోవడం జరిగింది. ఓకే, ఈ యొక్క అంటార్క్టిక్ బిల్ తీసుకొచ్చినటువంటి మెయిన్ ఉద్దేశం ఏంటంటే భారత్ ఈ యొక్క అంటార్క్టిక్ ప్రాంతంలో ఏ దేశాలైతే కనుక రీసెర్చ్ యాక్టివిటీ చేస్తున్నారో ఆ దేశాలతో సమన్వయం చేసుకొని మన దేశం కూడా అంటార్క్టిక్ ప్రాంతంలో రీసెర్చ్ చేసుకోవడానికి అని చెప్పేసి బిల్లు తీసుకోవడం జరిగింది. ఈ బిల్లు ఏ నిబంధనలకు అనుగుణంగా తీసుకొచ్చాము? అంటార్క్టిక్ ట్రీటీకి అనుగుణంగా తీసుకోవడం జరిగింది. అంటార్క్టిక్ ఒప్పందాన్ని ఎప్పుడు చేసుకున్నాం మనం? ఇవి మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఈ ఒప్పందాన్ని సైన్ చేసుకుంది 1959. ఎక్కడ? మనకి వాషింగ్టన్ DC. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది ఎప్పుడు? 1961. ఇది లీగల్లీ బైండింగా కాదా అంటే కనుక ఇది లీగల్లీ బైండింగ్. అంటే ఎవరైనా ఈ ఒప్పందం పైన ఏదైనా దేశం సంతకం చేసినట్టయితే కనుక ఆ దేశం ఈ ఒప్పందంలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేనట్టయితే కనుక ఆ దేశం పైన యొక్క చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇదేంటంటే కనుక 60 degrees సౌత్ లాటిట్యూడ్ అంటే కనుక మనకు అక్షాంశాలు రేఖాంశాలు ఉంటాయి కదా. సో ఈ యొక్క 60 degrees ఏవైతే కనుక మనకి
అక్షాంశాలు ఉన్నాయో దాన్ని దాటిన తర్వాత ఇది మనకి అమల్లో ఉంటుంది. మరి అంటార్క్టిక్ ట్రీటీ యొక్క మెయిన్ హెడ్ క్వార్టర్ ఇక్కడ బ్యూనోస్ ఎయిరీస్, అర్జెంటీనా రాజధానిది. మరి ఇందులో ఉన్నటువంటి ఫస్ట్ సైన్ చేసినప్పుడు ఎన్ని కంట్రీస్? 12 కంట్రీస్. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా యొక్క ఒప్పందం పైన ఎప్పుడు సిగ్నేచర్ చేసింది అని అడుగుతారు. 1983. ఇప్పటివరకు ఇందులో ఉన్నటువంటి మెంబర్ కంట్రీస్ ఎన్ని? 54 మెంబర్ కంట్రీస్. ఇది మనకి అంటార్క్టిక్ బిల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. దాంతోపాటు ఈ యొక్క అంటార్క్టిక్ బిల్ ద్వారా మన భారత ప్రభుత్వం అంటార్క్టిక్ ప్రాంతంలో రీసెర్చ్ని కంట్రోల్ చేయడానికి కానీ వీటన్నింటిని సమన్వయపరచడానికి 10 మెంబర్స్తో ఒక కమిటీ కూడా ఏర్పడబోతుంది. ఈ 10 మెంబర్స్లో కూడా వేరియస్ మినిస్ట్రీస్, వివిధ మంత్రిత్వ శాఖల నుంచి కూడా ఈ 10 మెంబర్స్ ఉంటారు. దాంతోపాటు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ వీళ్ళకి సంబంధించిన వాళ్ళు చైర్మన్గా ఉంటారు. వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకి అంటార్క్టిక్ ట్రీటీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. 4th వన్ నేషనల్ యాంటీ డోపింగ్ బిల్ 2021. ఇది మనకి స్పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. మొన్ననే మనకి కామన్వెల్త్ గేమ్స్ జరిగినాయి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అసలు డోపింగ్ అంటే ఏంది? డోపింగ్ అంటే ఎవరైనా స్పోర్ట్స్ పర్సన్ ఒక రకమైనటువంటి మెడికల్ సబ్స్టెన్స్ తీసుకోవడం వల్ల ఆ స్పోర్ట్స్ పర్సన్ యొక్క పర్ఫార్మెన్స్ పెరిగింది అనుకోండి, దీన్ని మనం డోపింగ్ అంటారనమాట. దీనివల్ల ఏమవుతుంది? అందరికీ ఒకే రకమైనటువంటి అవకాశం ఉండకుండా ఎవరైతే కనుక తన పర్ఫార్మెన్స్ పెంచుకోవడానికి మెడిసిన్ తీసుకుంటారో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ పెరగడం వల్ల వాళ్ళకి ఎక్కువగా మెడల్స్ విన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని నిషేధిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క డోపింగ్ అనే దాన్ని నిషేధించాలని చెప్పేసి 1967లో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ IOC ఈ యొక్క డోపింగ్ అనే దాన్ని బ్యాన్ చేయడం జరిగింది. దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కోసం అని చెప్పేసి 1999లో WADA ఈ యొక్క వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అనే దాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే భారతదేశంలో కూడా డోపింగ్ని కంట్రోల్ చేయడానికి అని చెప్పేసి NADA నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అనే దాన్ని ఏర్పాటు చేశాం. బాగానే ఉంది. ఎప్పుడు ఏర్పాటు చేశాం? 2005లో ఏర్పాటు చేశాం. కాకపోతే ఏర్పాటు చేసేటప్పుడు అది ఏ సంస్థలాగా ఏర్పడింది? అది ఏ సంస్థలాగా ఏర్పడిందంటే ఒక సొసైటీ లాగా ఏర్పడింది అనమాట. సొసైటీస్ యాక్ట్ అని ఉంటుంది మనకి 1860. దాని ప్రకారం అది ఏర్పడింది. దానివల్ల ఏమవుతుంది? దానివల్ల దానికి సరైనటువంటి అధికారాలు లేవు. అంటే సరిగా తన యొక్క విధులను నిర్వర్తించలేకపోతుంది. కాబట్టి దాన్ని ఒక చట్టబద్ధ సంస్థగా మార్చడానికి, అంటే ఒక స్టాచ్యూటరీ హోదా ఇవ్వడానికి అని చెప్పేసి మనం నేషనల్ యాంటీ డోపింగ్ బిల్ అనే దాన్ని ఇంట్రొడ్యూస్ చేశాం. దీనివల్ల ఏముంది? మనకు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో దానికి ఒక స్టాచ్యూటరీ స్టేటస్ అనేది రావడం జరిగింది. ఇది మనకి NADA గురించి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే సెంట్రల్ యూనివర్సిటీస్ అమెండ్మెంట్ బిల్ 2022. ఈ బిల్ ఏం చెప్తుందంటే కనుక మనకి గుజరాత్లో ఒక యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీ పేరు ఏంటంటే కనుక నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్స్టిట్యూట్. నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్స్టిట్యూట్. ఇది ఎక్కడుంది? మనకి వదోదర దగ్గర ఉంది. ఈ ఇన్స్టిట్యూట్ యొక్క పేరు మార్చాం. ఏ విధంగా? గతిశక్తి విశ్వవిద్యాలయ్. గతిశక్తి విశ్వవిద్యాలయ్. మరి ఇంతకుముందు ఓన్లీ రైల్వే పైనే ఈ యొక్క ఇన్స్టిట్యూట్లో ఎక్కువగా రీసెర్చ్ కానీ ఇలాంటి యాక్టివిటీస్ కాన్సన్ట్రేట్ చేసేది. ఇప్పుడు ఓన్లీ రైల్వేస్ మీద కాదు, ఇన్ జనరల్గా ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీ పైన, దాంతోపాటు ట్రాన్స్పోర్టేషన్ మేనేజ్మెంట్ పైన, అదే రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కానీ, రైల్వే ట్రాన్స్పోర్టేషన్ కానీ, షిప్ ట్రాన్స్పోర్టేషన్ కానీ, వీటినన్నింటిపైన కూడా ఈ యొక్క రీసెర్చ్ అనేది రీసెర్చ్ని ఎంకరేజ్ చేస్తుంది. సారీ, ఈ ఇన్స్టిట్యూట్ అనేది రీసెర్చ్ని ఎంకరేజ్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది? ఈ రీసెర్చ్ చేద్దామనుకుని ఎవరైనా వేరే దేశాలకు వెళ్ళాలనుకుంటే దాన్ని మనం బ్రెయిన్ డ్రైన్ అంటాం. అంటే మన భారతదేశంలో ఉన్న వాళ్ళు వేరే దేశంకి వెళ్ళడం, అలా వెళ్ళాలనుకుంటే అలా వెళ్ళకుండా మన భారతదేశంలోనే ఈ యొక్క రీసెర్చ్ యాక్టివిటీస్ని యూజ్ చేసుకొని మన భారతదేశంలో ట్రాన్స్పోర్టేషన్ ఇంకా మెరుగవ్వడానికి వాళ్ళు కృషి చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇది ఈ యొక్క గతిశక్తి విశ్వవిద్యాలయ్ అనేది ఏదైతే ఉందో ఈ విశ్వవిద్యాలయం భారతదేశంలో వివిధ చోట్ల తన యొక్క బ్రాంచెస్ని ఏర్పాటు చేయొచ్చు. ఈవెన్ విదేశాల్లో కూడా, అబ్రాడ్లో కూడా తన యొక్క బ్రాంచెస్ ఏర్పాటు చేసుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అబ్రాడ్ అనేది మనం మిస్ అవుతుంటాం. వేరే దేశాలలో కూడా మన యూనివర్సిటీస్ బ్రాంచ్ ఏర్పాటు చేసుకోవడం ఏంది అని చెప్పేసి మన డౌట్ వస్తుంది. ఏర్పాటు చేసుకోవచ్చు. MCQలో మీరు మిస్ అవ్వకండి. సో మరి ఓవరాల్గా స్టూడెంట్స్, ఓవరాల్గా మనకి ఈసారి పార్లమెంట్ మాన్సూన్ సెషన్ ఈసారి ఎన్ని బిల్లులు పాస్ చేసింది? 5 బిల్స్ని పాస్ చేసింది. అవేంటో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఫ్యామిలీ కోర్ట్ అమెండ్మెంట్ బిల్, అలానే వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్, దాంతోపాటు ఇండియన్ అంటార్క్టిక్ బిల్, ఇండియన్ యాంటీ డోపింగ్ బిల్, అలానే సెంట్రల్ యూనివర్సిటీస్ అమెండ్మెంట్ బిల్, వీటన్నింటిని కూడా పార్లమెంట్ పాస్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ వీడియోలో మీకు పార్లమెంట్ అంటే ఏంటి, సెషన్ అంటే ఏంటి, అలానే ప్రొరోగ్ అంటే ఏంటి, అడ్జర్న్మెంట్ ఎవరు చేస్తారు, అడ్జర్న్మెంట్ సైనడే ఎవరు చేస్తారు, ఇవన్నీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది.
ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మాన్సూన్ సెషన్లో పాస్ అయినటువంటి బిల్స్ గురించి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి విశ్లేషణ.